నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న జరిగిన నల్గొండ జిల్లాలో మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, ఇక్కడ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కానీ, అంటే దేనికోసం అసలు ఈ సభ పెట్టాం, దేనికోసం చర్చించాలని మర్చిపోయి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నేను ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడుకోవడమే జరిగింది. అంటే ఒకరినొకరు నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుకోవడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఇది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న మనం చూస్తున్నట్టయితే నల్గొండలో ఏమో మన కేసీఆర్ సభ పెట్టారు, ఇక్కడ అసెంబ్లీలోనేమో రేవంత్ రెడ్డి గారు. అంటే ఇక్కడ సభ పెట్టింది నీళ్ళ గురించి, మన తెలంగాణ నీళ్ళ గురించి, ఇక్కడ కూడా మాట్లాడింది దాని గురించి. కానీ ఇక్కడ అసలు ఏదైతే విషయం దాని గురించి మాట్లాడకుండా వీళ్ళు తిట్టుకోవడం, నువ్వు ఇలా మాట్లాడినావు అంటే నువ్వు ఇట్లా మాట్లాడినావు అని చెప్పేసి అనుకోవడం. అసలు అసెంబ్లీలో మాట్లాడుకోవాల్సిన చర్చించాల్సిన ఆ చర్చైనా, ఇక్కడ సభలో మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది సార్? అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఈరోజు బీఆర్ఎస్ బాయ్కాట్ చేసింది. హరీష్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్భాషలాడారని, సరైన గౌరవం ఇవ్వలేదని, ఆయన భాష సరిగ్గా లేదంటూ వాళ్ళు మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి కూడా ఏదో మాట్లాడాలని చూస్తే వాళ్ళని అనుమతించలేదు. సెషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు మీడియా పాయింట్ దగ్గరికి అలౌ చేయరు. సభ వాయిదా పడ్డ తర్వాత మీడియా పాయింట్ దగ్గరికి వచ్చి మాట్లాడచ్చు. దానికి వీళ్ళు అక్కడే బైఠాయించినట్టున్నారు. తర్వాత మళ్ళీ వెళ్ళి టీఆర్ఎస్ ఆఫీస్లో, అదే బీఆర్ఎస్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడుతున్నట్టున్నారు. రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి దుర్భాషలాడాడని యాగీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ అసలు ఈ దుర్భాషలకి పేటెంట్ ఎవరిది? రైట్. అసలు ఈ విధమైన భాషని మన సమాజంలోకి, ఈ రాజకీయాల్లోకి ప్రవేశపెట్టిందే కేసీఆర్ కదా, బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ కదా. ఎలా మనం గతంలో చూసాం, ఆంధ్రోళ్ళని ఏ విధంగా తిట్టారో. ఏది, లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే, ఆంధ్రోళ్ళంతా రాక్షసులే అని కానీ, పేడ బిర్యానీ అని ఎవరిని, ఆంధ్ర వాళ్ళని ప్రధానమంత్రి మోడీనే అన్నారు కదా. ఏంటి మోడీయా బోడియా అన్నారు. ఈ భాష ముందు రేవంత్ రెడ్డి వాడుతున్న భాష మామూలు భాషే. ఒకవేళ రేవంత్ రెడ్డి దుర్భాషలాడినా తప్పే. ఏది, ముఖ్యమంత్రి హోదా, ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ భాషే ఆయన కూడా వాడాలి. ఆయన ఏమన్నాడు ఇవాళ అసెంబ్లీలో? నిన్న నల్గొండలో కేసీఆర్ మాట్లాడిన భాషను ఆయన పాయింట్అవుట్ చేస్తున్నాడు. అంటే అక్కడ ఏం బీక్తున్నావు అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం అయితే జరిగింది. ఏం బీకటానికి మేడిగడ్డ వెళ్ళారు అని చెప్పేసి అన్నారు. దద్దమ్మలు, చవటలు. ఇప్పుడు ఇదేంటంటే, నువ్వు చవట అంటే నువ్వు చవట, నువ్వు దద్దమ్మ అంటే నువ్వు దద్దమ్మ. ఇప్పుడు ఇలా తిట్టుకోవటం వల్ల ఏమవుతుంది, జనం అలా విస్తుపోయి వాడు వీడు దద్దమ్మ కాదు, వాడు వీడు చవట కాదు, మనం దద్దమ్మలం కాబట్టి వీళ్ళని ఎన్నుకున్నాం, మనం చవటలం కాబట్టి వీళ్ళని ఎన్నుకున్నాం అనే ఒక ఫ్రస్ట్రేషన్కి గురయ్యే అవకాశం ఉంది జనం. అవును సార్. అంటే ఓట్లు వేసుకుంది, మార్పు రావాలని ఓట్లు వేసుకుంది, ఎందుకంటే జనాలకి ఇంకా ఏదైతే అవసరం ఉందో అది తీరుస్తారని. కానీ ఇక్కడ అవసరాలు, అంటే జనాల అవసరాలు కాకుండా నువ్వెంత అంటే మిమ్మల్ని దిగబెట్టేస్తాం అని చెప్పేసి వీళ్ళు కొట్లాడుకుంటున్నారు తప్ప మళ్ళీ జనాల సమస్యలు తీర్చడానికి అసలు తీర్చేలా కనిపించట్లేదు సార్. ఇక్కడ ప్రజా తీర్పు స్పష్టం. ప్రజా తీర్పు ఇచ్చి కేవలం 2 నెలలు అవును సార్ బీఆర్ఎస్ని ఓడించారు. కేసీఆర్ గవర్నమెంట్ వద్దనుకున్నారు. మార్పు కోసం రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. వాళ్ళకి ఇవ్వాల్సినంత సమయం ఇవ్వాలి. రైట్. 10 ఏళ్ళు పరిపాలన చేసింది మీరాయే, 60 రోజుల పరిపాలనలో ఉంది వాళ్ళే. ఇప్పుడు మీ 10 ఏళ్ల పరిపాలనని వాళ్ళ 60 రోజులతో పోల్చలేము. 60 రోజుల్లో కూడా వాళ్ళు ఏదో కొంత చేశామని చెప్తున్నారు. అంటే 100 రోజులలో మీరు చెప్పింది 6 గ్యారెంటీలు చేయకపోతే మీ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు కదా. అప్పుడే ఎందుకు 100 కానివ్వండి, 100 రోజులు ఆగిన తర్వాత కదా నువ్వు బెల్ కొట్టాల్సింది. నువ్వే వాళ్ళకి గడువు ఇచ్చావు. వాళ్లే చెప్పారు మేము 100 రోజుల్లో ఇవన్నీ చేస్తామని. 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఆల్రెడీ 4 గ్యారెంటీలు అమలు చేసేస్తున్నారు. 2 చేశారు, ఇంకో 2 కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇంత తొందరపడాల్సిన అవసరం లేదు. తొందరపడి కోయిల ముందే కూసింది అన్నట్టుగా బీఆర్ఎస్ ఇవాళ కొంచెం వెయిట్ చేసి ఉంటే ఇంకా బలమైంది. అలాంటిది ఏమాత్రం సహనం లేనట్టుగా, అధికారం కోల్పోవడానికి సిద్ధం లేనట్టుగా, అంటే అధికారం కోసం వెంపర్లాడుతోంది బీఆర్ఎస్. కుర్చీ దిగిపోగానే గిలగిల కొట్టుకుంటున్నారు కేసీఆర్ అనే ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. నిన్న నల్గొండలో కూడా ఈ భాషే కేసీఆర్ నోటెమట వచ్చింది.
ఇప్పుడు ఎవరైతే మర్యాద కోరుకుంటున్నారో నువ్వు మర్యాద ఎప్పుడు నీకు దక్కుద్ది, నువ్వు మర్యాద ఇచ్చినప్పుడు దక్కుద్ది, నువ్వు మర్యాద ఇవ్వనప్పుడు వాళ్ళు కూడా నీకు మర్యాద ఇవ్వరు కదా. అప్పుడు ఈయనేమన్నాడు, ఏం పీకటానికి మేడిగడ్డ వెళ్ళారంటే అది వాళ్ళు రేవంత్ రెడ్డి దాన్ని చాలా పాయింట్అవుట్ చేస్తున్నాడు. పీకటం ఏంటి, పీక్కోవడం ఏంటి, అందుకే కదా నీ ఫ్యాంట్ పీకేశారు మొన్న ఎన్నికల్లో అన్నారు. ఇలా శృతి మించి రాగాన పడుతుందన్నమాట. ఒక మాట మీద మాట వచ్చేస్తాయి, మాట తోలటం అంటూ బిగిన్ చేస్తే. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఇరిగేషన్ వైఫల్యాలని ఏకరువు పెట్టాడు. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన గతంలో 56-60 ఏళ్ల పరిపాలన కన్నా ఎక్కువ నష్టం జరిగిందన్నాడు. రెండు పోల్చాడు, 10 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్కి 10 ఏళ్ల టీఆర్ఎస్ గవర్నమెంట్కి. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య వీళ్ళ ముగ్గురి హయాంలో ఆ 10 ఏళ్లలో కృష్ణాలో 10,665 టీఎంసీల నీళ్లు వస్తే డైవర్షన్ జరిగింది 750 టీఎంసీలే. నీ 10 ఏళ్లలో, కేసీఆర్ 10 ఏళ్లలో 9,000 టీఎంసీలు ఫ్లడ్ వస్తే కృష్ణాలో డైవర్షన్ జరిగింది 1,200 టీఎంసీలు. తేడా ఎంత? 450 ఎక్కువ. 450 టీఎంసీలు అదనంగా వాళ్ళు తోడేస్తుంటే నువ్వు కళ్ళు మూసుకున్నావా? ఇది ప్రశ్న. దీనికి మనం కేసీఆర్ జవాబు చెప్తాడేమోనని ఎదురు చూసాం. నల్గొండ సభలో ఆయన చెప్పాలా ఏమని, ఉత్తమ్ చెప్పింది తప్పు, అప్పుడు అన్ని టీఎంసీలు వచ్చాయి, ఇంత డైవర్షన్ జరిగింది, ఇప్పుడు ఇన్ని టీఎంసీలు వచ్చాయి, ఇంత డైవర్షన్ జరిగిందని ఈయన లెక్కలు ఈయన చెప్పుంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్కలు తప్పని రుజువు చేస్తే అప్పుడు బీఆర్ఎస్కి ఇమేజ్ పెరుగుద్ది, కేసీఆర్ మాటలు నమ్ముతారు. దాన్ని ప్రస్తావించకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, తోడేస్తున్నాడు నీళ్లు. ఎక్కడ ఇంతకుముందు వాళ్ళ నాన్న టైంలో 45,000 క్యూసెక్కులే తీసుకుంటే ఇతను 90,000 క్యూసెక్కులు లాగేస్తున్నాడు, నువ్వు కళ్ళు మూసుకున్నావని వాళ్ళు అడిగారు. దానికి ఈయన సమాధానం చెప్పాలా, హరీష్ రావు చెప్పాలి, కేసీఆర్ చెప్పాలి. ఏమని మీరు చెప్పే తప్పుడు లెక్కలు, ఇవి మా లెక్కలు అని చెబితే ప్రజలు నమ్ముతారు, కొంతవరకు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారు. అది లేకుండా కరెంటు రావట్లేదు, అసెంబ్లీ కూడా జనరేటర్లతో నడిపిస్తున్నారు, రైతుని చెప్పుతో కొడతారా, రైతుల చెప్పులు అంతకన్నా మంచి బలమైన చెప్పులు, మీ పళ్ళు రాలగొడతారు. ఇది కాదు కదా. వాళ్ళేమో విధానపరమైన విమర్శలు చేశారు, మిమ్మల్ని చింకి చాట చేశారు. మీరు వాటిని తిప్పి కొడితే మీకు మైలేజ్ పెరుగుద్ది. కానీ మీరు దారి మళ్ళిస్తే చెప్పాల్సిన దానికి సమాధానం చెప్పకుండా సాకులు వెతుక్కుంటే ప్రజల్లో ప్రతిష్ట పోతుంది, ఈ ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుందన్నమాట. అది గ్రహించాల కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ఇప్పుడు నువ్వు అన్నావు ఏంటి, నీళ్ల యుద్ధం. అసెంబ్లీలో నీళ్ల యుద్ధం, నల్గొండలో నీళ్ల యుద్ధం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద మనం చూసాం. ఎన్నికలకు ముందు రోజు జగన్మోహన్ రెడ్డి పోలీసు మొత్తాన్ని సాగర్ మీదకి వేసుకొచ్చి 13 గేట్లు ఆయన లాగేసుకుని, దాని ఫలితమే కదా కేంద్రం ప్రాజెక్టులన్నీ మళ్ళీ తన స్వాధీనంలో తీసుకుంది. ఇప్పుడు వీళ్ళు కొట్టుకుంటే వేరే వాళ్ళు అలా అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా. మొత్తం ప్రాజెక్టులను ఇవాళ కేంద్రం చేతుల్లో పెట్టింది ఎవరు, ఆ తప్పు ఎవరిది, వీళ్ళదే. ఇంకా ఇప్పుడు తప్పు చేసిన తర్వాత ఇప్పుడు చెంపలేసుకుంటే ఏమి లాభం? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే కదా అంది, ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి కానీ నల్గొండలో అడుగు పెడతానికి వీల్లేదు అని ఏదో అన్నాడు. అంటే నిరసన కూడా వాళ్ళు వ్యక్తం చేశారు కదా సార్, అంటే గో బ్యాక్ అని చెప్పి నల్ల దుస్తులు ధరించి వాళ్ళు గో బ్యాక్ అని చెప్పేసి కోడిగుడ్లతో కొట్టడం జరిగింది. అయినా కూడా ఇక్కడ ఏంటంటే అసెంబ్లీలోకి రమ్మని రేవంత్ రెడ్డి గారు ఆహ్వానిస్తున్నా కూడా ఇక్కడ అసెంబ్లీలోకి అటెండ్ అవ్వకుండా అక్కడ నల్గొండలోకి వెళ్ళి ఆ సభ పెట్టడానికి గల కారణాలు ఏంటి, ఎందుకని, ఏంటి ఆ భయం అనేదే ఇవాళ ప్రశ్న ప్రజల్లో. ఏది అనారోగ్యం, ఈయన ఆపరేషన్ చేయించుకున్నారు కాబట్టి ఈయన వెళ్ళలేకపోయారు, ఏదో ప్రమాణ స్వీకారం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు ఇప్పటిదాకా. సభకు రమ్మని వీళ్ళు వారం రోజుల నుంచి పిలుస్తున్నారు, మేడిగడ్డ తీసుకెళ్తాం రమ్మన్నారు, హెలికాప్టర్ కూడా పెడతామన్నారు. మాజీ ముఖ్యమంత్రి గౌరవానికి ఏమి మేము తగ్గించమని. కానీ ఈయన శాసనసభకు వెళ్లకుండా నల్గొండ సభకు వెళ్ళడం ఏంటి? ఆరోగ్యంగా ఉన్నారు, నిన్న గర్జన చేసింది పులి, ఏది చాలా తీవ్రమైన ప్రసంగం చేశారు. అంటే గతంలో కేసీఆర్కి ఇప్పుడు కేసీఆర్కి తేడా ఏమీ
లేదు, పాత కేసీఆరే కనిపించాడు ప్రజల్లోకి, బీఆర్ఎస్ శ్రేణుల్లోకి, క్యాడర్లోకి నమ్మకం పెంచేదే. ఈ రోజు ఆయన కనుక సభలోకి వెళ్తే, రైట్, నిన్న నల్గొండ సభకి వెళ్ళి ఇవాళ శాసనసభకి వెళ్ళలేదేంటి అంతే అనే ప్రశ్న వస్తుంది. శాసనసభలో కనుక ఆయన ఎల్లుంటే ఇవాళ వాళ్ళ యొక్క రిసీవింగ్ ఎలా ఉంటేదో తెలిసేది. ఏది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎందుకని కేసీఆర్ సభకు వెళ్ళటం లేదు? భయమా? అది ఇప్పుడు సభకు వెళ్తే వాళ్ళు అవమానిస్తారని ఈయన ఎక్కడన్నా అధైర్యంగా పడుతున్నారా? అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి వీని దగ్గర ఆన్సర్స్ లేవనుకోవాలా సార్? అంటే ఏదైతే ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థానంలో చూడలేకపోతున్నారా? అంత కంటగింపుగా ఉంటుందా? అది కాదు కదా. కేసీఆర్ ఏంటంటే ఆయన మరి దగ్గర ఆయన 6 దశాబ్దాలు ఇది ఉంది కదా. ఆయన ఏంటి కేంద్ర మంత్రిగా చేశారు, లోక్సభ సభ్యులు, మరి రాష్ట్ర మంత్రిగా చేశారు, శాసనసభలో ప్రాతినిధ్యం వరుస పెట్టి అటు లోక్సభ ఇటు అసెంబ్లీ, సుదీర్ఘ పార్లమెంటేరియన్గా ఆయనకున్న చరిత్ర రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడలేకపోవటం ఉండదు. కాకపోతే ఏంటి, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అక్కడ మాజీ ముఖ్యమంత్రికి జరిగిన అవమానమే ఇక్కడ ఈ సభలో కూడా తనకు జరుగుద్దనా? మనకు తెలుసు చంద్రబాబును అక్కడ ఆ సభలో ఎంత అవమానించారో, ఆయన భార్యను ఎంత అసభ్యంగా బిహేవ్ చేశారో, ఆయన కళ్ళ నీళ్లు కూడా పెట్టుకున్నాడు. ఏంటి, మళ్ళా ఈ గౌరవ సభగా మారితేనే అడుగు పెడతాని ప్రతిజ్ఞ కూడా చేశాడు చంద్రబాబు. అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. వీళ్ళు కూడా తనని చంద్రబాబు లాగా అవమానిస్తారనే భయంతో ఈయన వెళ్ళటం లేదా అనే ప్రశ్న, సందేహం ఇవాళ తెలంగాణ సమాజంలో వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లాగా తెలంగాణ దిగజారుద్దా? ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అక్కడ అవమానం జరిగినంత మాత్రాన్ని ఇక్కడ జరుగుతుందా? ఆయన ఎందుకు భయపడాలి సార్? యాజ్ ఏ నువ్వు తెలంగాణని నువ్వు చావు నోట్ల తలకాయ పెట్టి తీసుకొచ్చినావు కదా, తెలంగాణ తీసుకొచ్చి నువ్వు ఎందుకు ఇంత భయపడాలి? నువ్వు తప్పు చేయనప్పుడు వచ్చి మాట్లాడొచ్చు కదా, అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పొచ్చు కదా. ఎందుకు భయం అని మనం అనుకో. కేసీఆర్కి ఎందుకు భయం ఉంటుంది? కేసీఆర్ భయపడేవాడు కేసీఆర్. కానీ ఏంటంటే వీళ్ళు మరి దుందుడుగ్గా ఉన్నారు, వీళ్ళు మరి దూకుడుగా వెళ్తున్నారు, చేయకూడదు ఏమైనా చేస్తారా అనేటటువంటి ఒక సంకోచం ఏదన్నా ఉన్నట్టుగా కనపడుతోంది. ఇప్పుడు భాష కూడా అదే కదా. తెలంగాణ భాషను చూసి ఆంధ్రప్రదేశ్ భాష మనం విన్నాము. అక్కడ కూడా కొడాలి నాని వాళ్ళందరూ ఎలా మాట్లాడారో మీరు చూశారు. ఏంటి, నీ అమ్మ మొగుడు కట్టాడా, ఈ విధమైన భాష అక్కడ మనం చూసాం. అంటే వీళ్ళని చూసి వాళ్ళు చెడిపోయారా, వాళ్ళని చూసి వీళ్ళు చెడిపోయారా, మొత్తం సమాజం, తెలుగు సమాజమే చెడిపోయిందా అనేది వాళ్ళ ప్రజల్లో చర్చ అన్నమాట. ఇది కాదు కదా ప్రజలు కోరుకున్నది. ఏది, వీళ్ళకి అధికారం ఇచ్చింది ఏంటి? మార్పు కోసం. వీళ్ళని ముఖ్యమంత్రులను చేసింది, వీళ్ళని గెలిపించింది సమాజంలో మార్పు కోసం, ప్రజల జీవితాల్లో మార్పు కోసం. జీవన ప్రమాణాలు పెంచాల్సిన వాళ్ళు సమాజ ప్రమాణాలను దెబ్బతీయటమే ఇవాళ దురదృష్టకరం, విషాదం అన్నమాట. రైట్ సార్.